గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమవుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమవుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎస్ సంపదు, అది ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద అండర్ గ్రౌండ్ పైపులు అక్కడ స్టోరేజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఆ ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో భారీగా వాహనాలు వెళ్లేటువంటి రహదారి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే అండర్ గ్రౌండ్ చేస్తున్నటువంటి ఆ కాంట్రాక్టులు కూడా అక్కడ ఒక్కసారిగా కూడా ఆ పైపులు, ప్లాస్టిక్ పైపులు కూడా స్టాక్ నిల్వ ఉంచుకున్నారు. నిల్వ ఉంచుకున్నటువంటి సమయంలో ఏదైతే ఎండ తీవ్రతగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంటలు ఏ విధంగా చెలరేగాయనే అంశం పైన కూడా అది దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో కూడా ఒక పెను ప్రమాదం తప్పినట్టే. ఎందుకంటే ప్రస్తుతం మంటలు పూర్తిగా కూడా అదుపులో తీసుకొచ్చారు. అయితే దీనిపైన కూడా ఎంత మేరకు నష్టం చేకూరిందనే అంశం పైన కూడా ఫైర్ అధికారులు కూడా ఒక అంచనా వేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజులుగా కూడా అటు పూర్తిగా కూడా అటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందంటూ కూడా జిల్లా అధికారులు హెచ్చరికలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటుపైన సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు వెల్లడించారు. ఏదేమైనా ఫైర్ పూర్తి స్థాయిలో కూడా అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే నిలకడగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్. Gracias.